హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన కలెక్షన్స్ 235. ఈరోజు వీడియో వచ్చేసరికి వన్ కట్ బ్యాంగిల్ పైన డిజైన్ మేకింగ్ వీడియో అనేది మీకు క్లియర్గా నేను చూపించబోతున్నాను. సో ఈ వీడియోలో చూస్తారు కదా, ఇదే డిజైన్ అనమాట. కావాల్సినవి పర్పుల్ స్క్వేర్ కలర్ అండ్ వైట్ డ్రాప్ బిగ్ సైజ్ కావాలి. అలాగే స్మాల్ లక్ష్మీదేవి కాయిన్స్, క్లిప్ స్టోన్స్ అనేవి 2 కావాలి. ఇది ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ B7000 గమ్ కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఈ డిజైన్కి ముందుగా మనము గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకొని, సో దాన్ని 21 ఆర్ 22 లైన్స్ కూడా తీసుకోవచ్చు. నేను 21 లైన్స్ తీసుకున్నాను. సో స్టార్టింగ్ కొంచెం గ్లూ అనేది అప్లై చేసేసి నేను ఏదైతే ర్యాప్ చేస్తున్నానో సో దాన్ని వన్ కట్ బ్యాంగిల్ అంటారు. సో ఈ వన్ కట్ బ్యాంగిల్కి సో ఈ థ్రెడ్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్ థ్రెడ్ నీట్గా అనేది ర్యాప్ చేసుకోవాలన్నమాట. ఈ వన్ కట్ బ్యాంగిల్ పైన డిజైన్ మేకింగ్ అనేది సో కొంచెం మీకు చూస్తుంటే కష్టం అనిపించవచ్చు. ఇది మేక్ చేస్తుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మేక్ చేసిన వీడియోస్ చూసి మీరు కూడా అనేది మెటీరియల్ పర్చేస్ చేసుకుని బ్యాంగిల్స్ మేక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే వన్ కట్ బ్యాంగిల్ అండి ఇది. సో ఈ వన్ కట్ బ్యాంగిల్కి థ్రెడ్ని ర్యాప్ చేసినప్పుడు ఈజీగా అనేది సిల్క్ థ్రెడ్ కాబట్టి లూజ్ అయితే అయిపోతుంది. అంటే అంత గట్టిగా అనేది ప్రెస్ చేయని అవసరం లేదు. కొద్దిగా ప్రెజర్ ఇస్తూ గట్టిగా అనేది ర్యాప్ చేసుకున్నట్లయితే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకుంటే థ్రెడ్నింగ్ అనేది ఫినిషింగ్ బాగోదు ర్యాపింగ్ అనేది. ఇప్పుడు వన్ కట్ బ్యాంగిల్ పైన డిజైన్ మీకు చూపిస్తాను. ముందుగా క్లిప్ స్టోన్కి సరిపోయేంత గ్లూ అనేది యూస్ చేసుకుని దానిపైన క్లిప్ స్టోన్ అయితే 1 క్లిప్ స్టోన్ అయితే మనము స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత సో బిగ్ సైజు మనకి డ్రాప్ కుందన్స్ అయితే ఇక్కడ అతికించవలసి ఉంటుంది. దానికి ముందుగా మనము బేస్ గ్లూ అనేది అప్లై చేసేసుకోవాలి. స్టార్టింగే అప్లై చేసేసుకుని దాని తర్వాత పైన మనకి డ్రాప్ కుందన్స్ ఎన్నైతే వస్తాయో అవన్నీ నీట్గా, అంటే 2 బ్యాంగిల్స్కి అనేది సేమ్ కౌంటే రావాలన్నమాట. 5 అయితే 5, 6 అయితే 6 అలా మనము చూసుకొని అడ్జస్ట్ చేసుకుని డ్రాప్ కుందన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నాకు డ్రాప్ కుందన్స్ అనేవి 2 బ్యాంగిల్స్ అంటే ఒక్కొక్క బ్యాంగిల్కి 8 డ్రాప్ కుందన్స్ అయితే పట్టాయన్నమాట నాకు. ఒక్కొక్క బ్యాంగిల్స్కి 8 డ్రాప్ కుందన్స్ అయితే నేను యూస్ చేశాను. సో ఇక్కడ మనము గ్లూ అనేది అప్లై చేసేసుకున్న తర్వాత ఈ డ్రాప్ కుందన్స్ అనేవి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అనేది స్టిక్ చేసేసుకోవాలన్నమాట. సో అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన వారు లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇలాంటి డిజైన్స్ మీకు ఇంకా న్యూ డిజైన్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో కమెంట్ చేయండి. సో నేను నాకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి వన్ కట్ బ్యాంగిల్స్ మీకు నీడ్ ఉంది అంటే నేను ఇలాంటి మేకింగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి సో ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ లుక్ అయితే ఫినిష్ అయింది. సో క్లిప్ స్టోన్ చుట్టూ అనేది మనకి వైట్ డ్రాప్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవడం జరిగిందనమాట. ఇది ఫైనల్ లుక్ అయితే మిడిల్ డిజైన్ అనేది. సో ఈ మిడిల్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనకి ఈ బ్యాంగిల్ మొత్తము 2 లైన్స్ అనేవి లక్ష్మీదేవి కాయిన్స్. ఇది స్మాల్, మీడియం, బిగ్ సైజ్ ఉంటాయి కదా. నేను తీసుకున్నది వచ్చేసరికి స్మాల్ సైజ్ అనమాట. లక్ష్మీదేవి కాయిన్స్ ఇవి. ఇటు 2 సైడ్స్ ఉన్నాయి కదా బ్యాంగిల్కి, ఇవి వచ్చేసరికి మనకి వన్ కట్ బ్యాంగిల్ కదండి. సో వన్ కట్ బ్యాంగిల్కి మనకి విడ్త్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సో కొంచెం మిడిల్లో అనేది గ్యాప్ రావాలి. సో ఎందుకంటే మనము స్క్వేర్ స్టోన్స్ అనేది పైన అతికించుకోవాలి. మిడిల్లో ఒక లైన్ మొత్తం స్క్వేర్ అతికించేసిన తర్వాత లక్ష్మీదేవి కాయిన్స్కి 2 సైడ్స్కి కూడా పైన మనకి స్క్వేర్ డిజైన్ వస్తుందన్నమాట. సో అందుకు నేను ఎలా అయితే ఈ వీడియోలో అనేది మేక్ చేస్తున్నానో సో అది అనేది పర్ఫెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు కూడా అనేది డిజైన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మనకి డిజైన్ అనేది వేరేగా కనిపిస్తుంది, మేక్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఈ లక్ష్మీదేవి కాయిన్స్ ఇంతే. సో ఈ బ్యాంగిల్ చుట్టూ అనేది కంప్లీట్ చేశాక నేను మీకు వీడియో అనేది చూపిస్తాను.
చూసేయండి. సో ఇది మొత్తం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అనమాట లుక్ అయితే ఇలా ఉంది. సో ఈ మిడిల్‌లో అనేది మనం కొంచెం గ్యాప్ అనేది లీవ్ చేసుకున్నాం కదా! అక్కడ వచ్చేసరికి ఫెవిక్రిల్ గ్లూనే, ఎందుకంటే మనకి థ్రెడ్ ఉంది కదా! సో థ్రెడ్‌కి అనేది పర్ఫెక్ట్‌గా స్టిక్ అయిపోతుంది. సో అందుకని నేను ఫెవిక్రిల్ గ్లూనే యూజ్ చేశాను, ఫ్యాబ్రిక్ గ్లూనే. ఇప్పుడు ఇవి వచ్చేసరికి మనకి స్క్వేర్ అనమాట. ఇవి పర్పుల్ అండ్ పర్పుల్‌లో స్క్వేర్ అనమాట. ఈ స్క్వేర్ కుందన్స్ అనేవి సో ఇవి క్రాస్‌గా అనేది అంటే డైమండ్ షేప్‌లో లాగా మనము అతికించుకోవాలనమాట. ఈ బ్యాంగిల్‌కి అనేది 3 లైన్స్ వస్తాయి. ఈ పర్పుల్ లైన్స్. అంటే ఇక్కడ మనం మిడిల్‌లో అనేది స్టిక్ చేసుకున్నాం కదా! సో ఇప్పుడు మనం యూజ్ చేసేది B7000 గమ్ అనమాట. సో మనము పైన కొంచెం అనేది గ్యాప్ ఉంచాము. ఎందుకు అంటే పైన మనము స్క్వేర్ కుందన్స్ అనేవి ఈ మిడిల్ స్టోన్ పైకనేది డ్రాప్ కుందన్‌కి స్టిక్ చేసేస్తూ అతికించామనుకోండి, పైన ఇంకొక 2 స్క్వేర్ కుందన్స్ అతికించుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉండదు. లుక్ గూడా నీట్‌గా రాదు. ఫినిషింగ్ కూడా మొత్తం అనేది ఆ కొంచెంలోనే పోతుందనమాట. సో అందుకే కొంచెం గ్యాప్ ఉంచుకొని మీరు స్టోన్స్ అనేవి అతికించుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలా నేను ఏదైతే అంటిస్తున్నానో సేమ్ ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు పైన అంటిస్తున్నాను చూడండి ఇది. సో దీనికోసం మనం అనేది కొంచెం గ్యాప్ అనేది ఉంచుకున్నామనమాట. ఇప్పుడు ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. సో ఇంతే, ఇదే ప్రాసెస్‌లో మనము బ్యాంగిల్ మొత్తం అనేది ఈ స్క్వేర్ కుందన్స్‌ని స్టిక్ చేసుకోవడమే. సో చూసారా ఫైనల్‌గా లుక్ అయితే ఇది. సో పర్పుల్‌లో అండ్ గ్రీన్ క్లిప్ స్టోన్ యూజ్ చేసాము. గ్రీన్ క్లిప్ స్టోన్‌కి మనకి వైట్ డ్రాప్స్ అయితే బాగా వచ్చాయన్నమాట. సో డిజైన్ అనేది ఇవి ఎలా అనిపించాయో ఈ బ్యాంగిల్ మేకింగ్ సో కింద కామెంట్ బాక్స్‌లో అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ సింబల్ కూడా అనేది యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.